హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ వెంకటరమణని, మన లాస్యా ఛానల్ నుంచి. ఫ్రెండ్స్, ఇవాళ నేను ముఖ్యంగా మన హెల్త్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నిన్నటిదాకా ఒక ఫిలాసఫీ మాట్లాడి ఉండొచ్చు, లేకపోతే నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయ్యి వాటికి ఒక సమాధానంగా కొన్ని మీకు చెప్పడం అయి ఉండొచ్చు. సో ఇవాళ హెల్త్ గురించి మాట్లాడదాం. హెల్త్ స్పెషల్లీ డయాబెటీస్ అంటే ఏంటి, డయాబెటీస్ పేషెంట్స్కి జనరల్గా మెటబాలిజం డిసార్డర్ అంటారు. సో అది ఎలా ఉంటుంది, ఒకవేళ డయాబెటీస్ కనుక కంట్రోల్లో లేకపోతే జనరల్లీ కిడ్నీస్ పాడవుతాయి అంటారు. అది మామూలుగా మనకి చెప్పేస్తే అది జనరల్లీ నా పక్కోడు శుభ్రంగా అన్ని తినేస్తున్నాడు, వాడికి ఏం పాడవలేదు, అందుకని నేను కూడా చేసేస్తాను, ఏవో చెప్తా ఉంటారులే అన్న ఫీలింగ్లో ఉంటారు. అట్లా కాదు, అసలు ఏ విషయమైనా క్షుణ్ణంగా మనం తెలుసుకుంటే దాని మీద మనకు ఒక పరిపూర్ణమైన జ్ఞానం వస్తుంది. దాని ప్రకారం మన యాక్షన్స్ ఉంటాయి నెక్స్ట్ టైం. సో అందుకని నేను ఈ కిడ్నీ పాడవడానికి డయాబెటీస్కి మధ్య ఉన్న రిలేషన్, రెండు కిడ్నీస్ పాడవకుండా ఉండడానికి మీ ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి, ఒకవేళ పాడవుతున్నప్పుడు మీ లోపల నుంచి వచ్చే ఫీలింగ్ అది మీరు అడ్రస్ ఎలా చేస్తారు ఇమీడియట్గా, సో ఏ టైంలో డాక్టర్స్ దగ్గరికి వెళ్తే బెస్ట్ అన్నదో అని మాట్లాడుకుందాం. జనరలీ డయాబెటీస్ అంటే ఏంటంటే మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. సింపుల్గా మీకు నాన్ డయాబెటిక్ కేసెస్లో ఏమవుతుందంటే మీరు ఎంత షుగర్ పంపించినా సరే మీ ప్యాంక్రియాస్లోంచి ఇన్సులిన్ గుర్తుపట్టి స్టార్చ్, మీరు ఏదైతే రైస్ తింటారో, రిఫైన్డ్ రైస్, షుగర్స్ లాంటివి తింటారో, ఆ స్టార్చ్లో ఉన్న షుగర్స్ని ఈ ఇన్సులిన్ తీసుకువెళ్ళి మన సెల్స్లో కూర్చోబెడుతుంది. సో వాళ్ళకి డయాబెటీస్ లేనట్టు లెక్క. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే అదే పడంగా మనం స్టార్చ్ కానీ, ఎక్కువ గ్లూకోజ్ ఐటమ్స్ కానీ, రిఫైన్డ్ షుగర్స్, రిఫైన్డ్ రైస్, మైదా ఇవన్నీ తినడం వల్ల ఏమవుతుందంటే, అసలు డయాబెటీస్ అంటే ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే ఇన్సులిన్ యొక్క సెల్స్ గ్లూకోజ్ని గుర్తుపట్టవు. ఎప్పుడైతే అవి గుర్తుపట్టవో ఆ షుగర్ అంతా బ్లడ్లో పెరిగిపోయి ఉంటుంది. అది షుగర్ ఎలివేటెడ్ అంటే చాలా హై లెవెల్లో కనపడడం మొదలెడుతూ ఉంటుంది. అక్కడి నుంచి మీకు సీరియస్ ట్రబుల్స్ అనేవి మీకు స్టార్ట్ అవుతాయి. అందుకనే డాక్టర్స్ ఏం చేస్తారంటే స్టార్టింగ్ వాళ్ళు మెట్ఫార్మిన్స్ పెడతారు, తర్వాత కాంబినేషన్లో గ్లిమిపిరైడ్ యాడ్ చేస్తారు. ఇవన్నీ ఏం చేస్తారు, మెట్ఫార్మిన్ అనేది ఒక వండర్ఫుల్ డ్రగ్, అది కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది, బేసిక్ డ్రగ్ అనమాట అది. ఈ మెట్ఫార్మిన్ ఏం చేస్తుందంటే లివర్లోంచి మన స్టోరేజ్ కింద లివర్ కొంచెం గ్లూకోజ్ పెట్టుకుంటుంది గ్లైకోజన్ రూపంలో. అంటే మీరు ఒక 100% ఫుడ్ తింటే దాంట్లో 50% లివర్ తీసుకెళ్ళిపోయి స్టోరేజ్లో పెడుతుంది. అది ఎందుకు పెడుతుందంటే మీరు ఎప్పుడైనా గ్లూకోజ్ అందనప్పుడు, లేకపోతే శక్తి లేనప్పుడు అది డిపాజిట్ కింద యాక్ట్ చేసి కొంచెం కొంచెంగా గ్లైకోజన్ని గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేసి మీరు కింద పడిపోకుండా హైపోగ్లైసెమిక్ కండక్షన్కి వెళ్లకుండా అది కాపాడుతూ ఉంటుంది. సో మెట్ఫార్మిన్ ఏం చేస్తుంది, షుగర్ పేషెంట్స్కి జనరల్ అన్ని ఇంబ్యాలెన్స్లో ఉంటాయి. అటుపక్క పైనుంచి షుగర్ వచ్చేస్తుంది, ఇటు లివర్ నుంచి షుగర్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది, గ్లైకోజన్ గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయ్యి. సో లివర్ నుంచి ఉత్పత్తి అయ్యే ఎక్సెసివ్ షుగర్స్ని ఇది కంట్రోల్ చేస్తుంది. సో గ్లిమిపిరైడ్ అని చాలా కాలం నుంచి మనం వాడుతూ ఉంటారు కాంబినేషన్లో, మెట్ఫార్మిన్ గ్లిమిపిరైడ్. ఇవేం చేస్తాయంటే ఇన్సులిన్ని ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యేటట్టు చేస్తాయి. అందుకనే మెట్ఫార్మిన్ వాడే పేషెంట్ గౌకుని వీక్ అవుడు, కాంబినేషన్ ఆఫ్ గ్లిమిపిరైడ్ వాడితే హై షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పెడతారు. వాడినప్పుడు ఏంటంటే ఎక్సెసివ్ ఇన్సులిన్ రిలీజ్ అవ్వడం వల్ల మన బ్లడ్లో ఉన్న షుగర్ అంతా తీసేసి మనకి సెల్స్లో పంపించేయడం వల్ల హైపోగ్లైసెమిక్ కండిషన్కి వెళ్ళిపోతాం. సో ఇది పక్కన పెట్టేసింది. సో షుగర్ అంటే ఏంటంటే నార్మల్గా మీరు రిఫైన్డ్ రైస్ తింటే దాని మెటబాలిజం టైం చాలా లేట్ అయిపోతుంది, అంత ఈజీ కాదు. మీరు తినంగానే స్టార్చ్ అంతా ఫెర్మెంటేషన్ అవుతుంది, బాడీలో పులుస్తుంది. ఆ పులిసినప్పుడు కొంత బ్యాక్టీరియా వస్తుంది, దాన్ని తినడం ఆలస్యం అవుతుంది. సో మామూలుగా నాన్ డయాబెటిక్ అయితే త్వరగా అయిపోతుంది, డయాబెటిక్స్కి అయితే కొంచెం ఆలస్యం అవుతుంది, మెల్లిగా మీకు బ్లడ్లో కలిసి ఇన్సులిన్ రిలీజ్ అవ్వకపోతే షుగర్ కింద మీకు కనిపిస్తూ ఉంటుంది. కాన్స్టెంట్గా ఈ షుగర్ ఎక్కువ ఉంటే ఇప్పుడు మనం కిడ్నీస్ దగ్గరికి వస్తాం. కిడ్నీస్ ఎందుకు పాడవుతాయంటే మీకు షుగర్ ఎక్కువ అయినప్పుడు బాడీలో ప్రాక్సిమల్ ట్యూబ్ అని కిడ్నీస్లో ఒకటి ఉంటుంది. ఆ ప్రాక్సిమల్ ట్యూబ్ అనేది ఏంటంటే దాంట్లో మైక్రోస్కోపిక్ నెఫ్రాన్స్ ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తాయి, జనరల్లీ ఫిల్టర్స్ అనమాట. ఇవన్నీ మీరు ఏం తిన్న ఆహారం, గ్లూకోజ్ కానీ, న్యూట్రిషియస్ ఫుడ్ కానీ, న్యూట్రియంట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, ఇదేం చేస్తుందంటే మంచిది పంపించేసి చెత్తనంతా, మొలాసిస్ అంతా తీసుకుని మీకు యూరిన్ రూపంలోంచి బయటికి పంపించేస్తుంది. ఈ ప్రాక్సిమల్ ట్యూబ్లో జనరల్లీ ప్రతిరోజు 180 మిల్లీగ్రాముల యొక్క గ్లూకోజ్ అయితే ఉండొచ్చు. కానీ డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళ ఫుడ్ కంట్రోల్ లేకపోతే కనుక, దాని గురించి సహజంగా వాళ్ళకు తెలుసుకునే ఒక అవేర్నెస్ లేకపోతే, వాళ్ళు యథాతథంగా చిన్నప్పటి నుంచి మేము స్వీట్స్ తిన్నాం అదే తింటాము అని చెప్పి నాకు చాలామంది ఉన్నారు, నేను చూస్తూ ఉంటారు, వాళ్ళు తెలియదు ఆ సీరియస్నెస్. అందుకే మీకు చెప్తున్నాను ఇవాళ. సో వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. సో 180 గ్రామ్స్ కంటే ఎక్కువ గ్రామ్స్ వెళ్ళిపోతూ ఉంటుంది, మిల్లీగ్రామ్స్ అనమాట. ఆ వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే ప్రాక్సిమల్ ట్యూబ్ మొత్తం ఫిల్ అయిపోతుంది. ఈ ప్రాక్సిమల్ ట్యూబ్లో గ్లోమరులార్ అని ఒకటి ఉంటుంది. దాంట్లో ఆల్బుమిన్ ఒక 3 లేయర్తో ప్రొటెక్ట్ చేయబడుతూ ఉంటుంది. ఈ ఆల్బుమిన్ అన్నది చాలా ఇంపార్టెంట్.
ఎప్పుడైతే మీకు ప్రాక్సిమల్ ట్యూబ్ ఫిల్ అయిపోతుందో ప్రెషర్ పెరిగిపోతుంది ఆల్బుమిన్ ఉన్న ఏరియాకి గ్లోమరులాల్లో. ఆ షుగర్స్ కూడా అక్కడ చేరిపోయి ఆ లేయర్స్ ఏవైతే ఆల్బుమిన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాయో అది చిరిగిపోవడం జరుగుతుంది. ఆ చిరిగిపోతే మీకు ఆల్బుమిన్ అనేది లీక్ అవుతూ ఉంటుంది. ఆల్బుమిన్ లీక్ అయితే ఏమైంది, కిడ్నీస్ దాన్ని ఫిల్టరేట్ చేసే కెపాసిటీ ఉండదు. జనరల్లీ ఆల్బుమిన్ అంటే ప్రోటీన్ అంటారు, అది రకమైన ఇమ్యూనో యాసిడ్. ఈ ఆల్బుమిన్ ఏంటంటే ట్రాన్స్పోర్టర్ కింద బాడీలో యూజ్ అవుతూ ఉంటుంది, బాడీ స్ట్రక్చర్ని మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటుంది, ఎరిథ్రోపోయిటిన్ రిలీజ్ అవ్వడానికి యూజ్ అవుతూ ఉంటుంది. చాలా పవర్ఫుల్ ప్రోటీన్. అది లీక్ అవ్వకూడదు, దాని ప్రాసెస్ అలాగే లోపల పకడ్బందీగా ఉంటే దాని ప్రాసెస్ దాని ఫంక్షన్ చేసుకుంటూ వెళ్తుంది. ఎప్పుడైతే మీకు షుగర్ ప్రాక్సిమల్ ట్యూబ్లో ఎక్కువైపోయింది, బాడీ అంతా షుగర్ ఎక్కువైపోయింది, ఆ టైంలో ఈ గ్లోమరులార్ మీద ప్రెషర్ పడిపోయి నిండిపోయి ఆ షుగర్తో పాటు ఈ ఆల్బుమిన్ కూడా లీక్ అవుతుంది. అందుకే మీరు చాలా టెస్టుల్లో షుగర్ ఆల్బుమిన్ కలిపి బయటకు వచ్చేస్తూ ఉంటే ఆల్బుమిన్ రాకూడదు, ఆల్బుమిన్ ఉంటే కిడ్నీ ప్రాబ్లం అని చెప్పి చెప్తారు చాలామంది. మీరు ఎవరికైనా ఇటువంటి డౌట్స్ వచ్చినప్పుడు ఆల్బుమిన్ చెక్ చేయించుకుంటే ఆల్బుమిన్ లీక్ అవుతుంది, నార్మల్గా ఇంత రేంజ్ ఉండాలి, ఇంతకంటే ఎక్కువ లీక్ అవుతుంది అని డౌట్ వస్తే మీరు ఇమ్మీడియట్గా దగ్గరలో ఉన్న అలోపతి కిడ్నీ డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళాలి. ఇమ్మీడియట్గా అలోపతి డాక్టర్స్ని దయచేసి మీకు చెప్తున్నాను, వాళ్ళని తీసి పక్కన పడేయకండి. ఎంతోమంది జీవితాలు వాళ్ళు కాపాడారు. అందరు డాక్టర్స్ని ఒకదానికి ఏకతాటిగా కట్టి చూడకండి. వాళ్ళు వాళ్ళ పర్సనల్ లైఫ్ని సాక్రిఫైస్ చేస్తారు. ఒక్కసారి వాళ్ళ డైలీ లైఫ్లో మీరు ఉండండి, వాళ్ళ యొక్క ప్రాముఖ్యత మీకు అర్థమవుతుంది. రెస్ట్ ఉండదు, తిండి ఉండదు, ఏమీ ఉండదు. కంప్లీట్గా వాళ్ళు లేచినప్పటి నుంచి పేషెంట్ ఎలా న్యాయం చేయాలి, వాళ్ళ హాస్పిటల్కి మంచి పేరు వస్తే చాలు, పేషెంట్ నయమే బయటికి వెళ్తే అని చెప్పి బోల్డ్ ఉద్యోగాలు ఇస్తారు స్టాఫ్ వీళ్ళందరికీ. దయచేసి అటువంటి మీమాంసలు మీకు ఏమైనా ఉంటే అది పక్కన పెట్టి, ఇప్పుడు నేను చెప్పిన ప్రాక్సిమల్ ట్యూబ్లో ఇవన్నీ నిండిపోతే మీకు ప్రోటీన్స్ వెళ్ళిపోతుంటే విపరీతంగా మీకు ఆల్బుమిన్ లీక్ అవుతుంటే కిడ్నీ డ్యామేజ్ అయిపోతున్నట్టు లెక్క. ఆ పర్టికులర్ టైంలో మీరు జాగ్రత్త తీసుకుంటే వాళ్ళ మందుల రూపంలో ఆల్బుమిన్కి ప్రొటెక్ట్ అయిన లేయర్స్ని స్ట్రెంథన్ చేయడం జరుగుతుంది. ఏదైనా సర్జికల్ ప్రొసీజ్యూర్ ఉంటే అది లీక్ అయిన ప్లేస్లో దాన్ని బ్యాండ్ చేయడమైనా జరగచ్చు, ఆ ఆల్బుమిన్ని ప్రొటెక్ట్ చేయడానికి, క్రియాటిన్ లెవెల్స్ తగ్గించడానికి, లేదా ఇంకా కంట్రోల్ అవ్వకపోతే వాళ్ళు తీసుకునే స్టెప్స్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి చాలా ఉంటాయి. నేను డాక్టర్ని కాదు, నాకు తెలిసిన జ్ఞానంలో చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ రెటినోపతి వస్తుంది, నెఫ్రోపతి వస్తుంది, చాలా న్యూరోపతి లాంటివి వస్తున్నాయి. సో వీళ్ళందరికీ ఏంటంటే అవేర్నెస్ లేక వాళ్ళకి అది ఎక్కువైపోయి ఆర్గాన్స్ ఇంటర్నల్లీ దెబ్బతిని వాళ్ళు చనిపోతున్నారు. కొంతమంది ఏంటంటే అంగవైకల్యంతో ఉన్నారు. ఇటువంటివి రాకూడదని చెప్పి నేను మీకు ఈ అవేర్నెస్ జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రాక్సిమల్ ట్యూబ్ని నేను ఎండకు ఉండడానికి మార్కెట్లో కొత్త మందులు వచ్చేసి SGLT2 అని, SGLT1 అని చెప్పి కొన్ని డ్రగ్స్ వచ్చాయి. ఈ SGLT2 ఏం చేస్తుందంటే, నేను ఇందాక చెప్పాను ప్రాక్సిమల్ ట్యూబ్లో 180 మిలీగ్రామ్స్ కంటే ఎక్కువ గ్లూకోజ్ ఉండకూడదని చెప్పాను. దానికంటే ఎక్కువ డంప్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఈ SGLT షుగర్ మాత్రం ఏం చేస్తాయంటే ఈ ప్రాక్సిమల్ ట్యూబ్లో నిండిపోయిన గ్లూకోజ్ రీఅబ్జర్వ్ చేసుకుని టిష్యూస్లోకి, బ్లడ్ వెసల్స్లోకి పంపించేస్తాయి అన్నమాట. ఓకేనా? ఆ మొలాసిస్ మళ్ళీ నార్మల్ డెక్స్ట్రోజ్ అనే రూపంలో వచ్చేసి మళ్ళీ ఎక్స్క్రీట్ అయిపోతుంది. మళ్ళీ ఎక్స్క్రీట్ అవుతుందో కూడా తెలియదు. జనరల్లీ మీకు ఎనర్జీ అంతా యూజ్ అయ్యేటట్టు చేస్తుంది. కానీ దీంట్లో ఒక ప్రమాదం అయితే ఉంది. మీరు అందుకనే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఇవన్నీ చెప్పేసి వినేసి మీ అంతా మీరు టాబ్లెట్లు మాత్రం అస్సలు వేసుకోకండి, డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళండి. ఈ SGLT2, SGLT1 ఆల్రెడీ షుగర్ ఎక్కువగా ఉన్న పేషెంట్స్ ఈ డ్రగ్స్ వాడితే ఏంటంటే పైన వాడి బాడీలో ఉన్న షుగర్ క్లియర్ అవ్వకుండా ఉండి కింద మళ్ళీ ప్రాక్సిమల్ ట్యూబ్ గ్లోమరులాల్లో ఉన్న షుగర్ మళ్ళీ రీఅబ్జర్వ్ అయ్యే బ్లడ్లోకి వెళ్తే హైయెస్ట్ ఎలివేటెడ్ లెవెల్స్ ఆఫ్ గ్లూకోజ్ కనపడుతుంది. అందుకనే షుగర్ అనేది చాలామంది చాలా ఈజీ, దీన్ని ట్రీట్ చేయొచ్చు అంటారు. ప్రాబ్లం ఏంటంటే మన నాలిక కంట్రోల్లో ఉండదు. 1-2 రోజులు ఉండి మనం అన్ని కంట్రోల్లో పెట్టేసుకున్నాం, ఏ ట్యాబ్లెట్ మనం వేసుకోక్కర్లేదు అనుకుంటే ప్రాబ్లం ఏం లేదు. కానీ మీరు ఆ కంట్రోల్లో ఉండగలరా? గత 50 సంవత్సరాల నుంచి మీకు ఒక ఫుడ్ అలవాటే ఉంటుంది. ఆ ఫుడ్ జోలికి మళ్ళీ దాంట్లో మనం అందరం సౌత్ ఇండియన్స్ అందరం అలవాటు చేసుకుంది ఏంటంటే రిఫైన్డ్ వైట్ షుగర్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ మైదా, ఇవన్నీ అలవాటు చేసుకున్నాం. మన నాలిక లాగేస్తుంది. మీరు 2 రోజులు చేసేసి షుగర్ కంట్రోల్లో ఉంటుంది, 3వ రోజు తింటే డబల్ అయిపోతుంది. సో అలాంటివి మంచిది కాదు. డాక్టర్ పర్యవేక్షణలో మీరు ఉంటే కనుక డాక్టర్స్ అన్ని బ్లడ్ టెస్టులు చేసి ఎలివేటెడ్స్ ఏమైనా ఉంటే కనుక రిస్క్ పరంగా అవి అనిపిస్తే ఆయన మందుల ద్వారా వాటిని తగ్గించి మిమ్మల్ని, మీ బాడీని, మీ యొక్క చైతన్యాన్ని, ఉనికిని ఆయన కాపాడడం జరుగుతుంది. సో నేను చెప్పాను కదా, SGLT1 ఇవన్నీ డాక్టర్స్ అందరికీ తెలుసు. కానీ మీరు ఓన్గా ఏ ట్యాబ్లెట్లు వేసుకోకుండా కలిస్తే డయాబెటీస్ ఇండ్యూస్డ్ నెఫ్రోపతి అనే వ్యాధి రాకుండా ఉంటుంది. ఒకవేళ కనుక మీరు నెగ్లెక్ట్ చేస్తే కనుక మీరు చాలా బాధలు పడుతుంది. కిడ్నీస్ పోవడం అంటే మాటలు కాదు. కిడ్నీస్ ఎన్నో ఫంక్షన్స్ చేస్తాయి, ఆ ఫిల్టర్స్ ఎన్నో ఫంక్షన్స్ చేస్తాయి. ఆ ఫిల్టర్స్ని కాపాడుకోవాలి న్యాచురల్గా మనం. అది పోతే మళ్ళీ మీకు డయాలసిస్ చేయాల్సి వస్తుంది. డయాలసిస్ అంటే ఏంటి? మీలో
ఇంప్యూర్గా నిండిపోయిన బ్లడ్ అంతా ఫిల్టరేషన్ సరిగ్గా అవ్వక అదంతా ఒక మిషన్ ద్వారా బయటకు తీసి మళ్ళీ ఆ బ్లడ్ని పంపిస్తారు. కాస్ట్ ఎక్కువ గంటల పాటు మీరు హాస్పిటల్లో గడపాల్సి వస్తుంది. మళ్ళీ మీరు క్యూలో నుంచోవాల్సి వస్తుంది. ఆ రోజు పేషెంట్స్ ఎక్కువ మంది ఉంటే. అండ్ రెండోది, కిడ్నీస్ పోతే మీరు నార్మల్గా బయట దొరికే సూపరాడిన్ గ్లూకోజల్స్ లాంటివి వేస్తే మీకు ఆ నీరసం తగ్గదు. ఎందుకంటే మెయిన్ మీకు ప్రోటీన్ డిప్లీట్ అయిపోతూ ఉంటుంది. సో దానికి తగ్గ మందులు ఇస్తూ ఉంటారు. పైగా ఈరోజు ఇంతటి వరకు మనం చెప్పుకుందాం. రేపు మళ్ళీ మనం కొత్త టాపిక్ అయితే వెళ్దాం డెఫినెట్గా. సో డయాబెటీస్ మీకు ఎవరికైనా ఉంటే కనుక దాన్ని మీరు చిన్న పావైనా పెద్ద గడతో కొట్టాలి. మీరు డైట్ మెయింటైన్ చేయండి. డైట్ అంటే తినకుండా ఉండడం కాదు, అన్నీ తినాలి, కానీ ఏమి తినాలో అవే తినాలి. కార్బోహైడ్రేట్ ప్లేస్లో మీరు ఎక్కువ ప్రోటీన్, ఫైబర్ మీరు ఎక్కువ తీసుకోవడం జరిగితే కనుక మెటబాలిజం కాస్త ఫాస్ట్ అవుతుంది. కాన్స్టిపేషన్స్ లాంటివి కూడా పోతాయి. డయాబెటీస్ కనుక మీరు నెగ్లెక్ట్ చేస్తే థైరాయిడ్ పడుతుంది. థైరాయిడ్ మనకి ఇక్కడ బటర్ఫ్లై షేప్లో ఉంటుంది, ఎన్నో ఫంక్షన్స్ చేస్తుంది. మెటబాలిజంకి థైరాయిడ్కి చాలా చాలా పెద్ద సంబంధం ఉంది. ఇవన్నీ డిప్లీట్ అవ్వకుండా మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకుంటారని నేను ఆశిస్తున్నాను. దయచేసి మీరు నేను చెప్పిన ఈ డయాబెటీస్కి సంబంధించిన కిడ్నీ నెఫ్రోపతి ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి, ఓకే, అవన్నీ క్లియర్గా చెప్పడం జరిగింది. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని మీరు మంచి ఫుడ్ తినండి. రైస్ శాతం బ్యాలెన్స్డ్గా తినండి. ప్రోటీన్ శాతం బ్యాలెన్స్డ్గా తినండి. ఫైబర్ ఖచ్చితంగా తినండి. ఫ్యాట్స్ ఇవన్నీ కంప్లీట్గా అవసరం. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ గురించి మాట్లాడుకుందాం. డయాబెటీస్లో దాన్ని ఎలా అవాయిడ్ చేయొచ్చు, ఎటువంటి ఫుడ్స్ తింటే మనకి షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది, తర్వాత దానివల్ల మనకి మిగతా ఆర్గన్స్ పోకుండా మనం ఒక అందమైన లైఫ్ ఎలా జీవించాలన్నది మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో డాక్టర్తో ఉండండి, అలోపతిక్ డాక్టర్స్తో ఎక్కువ ఉండండి. వాళ్ళు మీకు హెల్ప్ చేసి పెడతారు. వాళ్ళు బాడీని కంప్లీట్గా బైసెక్ట్ చేసి లోపల ఏ ప్రాబ్లం ఉందో డయాగ్నోస్టిక్ టెస్టుల ద్వారా వాళ్ళు దాన్ని శోధించి ఉత్తీర్ణతతో మీకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఎవరిని నిందించకండి. కొంతమంది నిందిస్తూ ఉంటారు, వాళ్ళని మీరు సీరియస్గా తీసుకోకండి. దయచేసి మీరు డయాబెటిక్ డాక్టర్స్తో, నెఫ్రో డాక్టర్స్తో, లేకపోతే న్యూరో డాక్టర్స్తో ఒక రోజు గడిపితే వాళ్ళు పేషెంట్ల పట్ల చేసుకునే ఒక కేర్, వాళ్ళకున్న హయ్యెస్ట్ రెస్పాన్సిబిలిటీ ఒక పేషెంట్ని కాపాడడానికి మీరు వాళ్ళతో ఉంటేనే తెలుస్తుంది. డబ్బులు అంటారా, వాళ్ళు చేసే ట్రీట్మెంట్ బట్టి ఖచ్చితంగా ఛార్జ్ చేస్తారు, దానికి మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎక్కువ ఛార్జ్ చేస్తే నాకు డబ్బులు లేవని చెప్పండి. అంతేగాని మీరు మనసులో పెట్టేసుకుని బయటకు వచ్చేసి మీ అంతా మీరే సినిమాలు వేసేసుకుని డాక్టర్ మంచోడు కదని చెప్పి బయట చేయకండి. మీ వల్ల మిగతా పేషెంట్స్కి సరైన ట్రీట్మెంట్ వెళ్ళదు. ఎందుకంటే డాక్టర్స్కి కూడా విసుగు చేసే పనులు మనం చేయకూడదు. వాళ్ళ కష్టపడి ఎన్నో ఏళ్ళు చదివి ఈ భూప్రపంచం మీద ఎంతోమంది ఆరోగ్యంగా లేని వాళ్ళని కాపాడుతూ వాళ్ళని మళ్ళీ చక్కగా ఇంటికి పంపించి ఉద్యోగాలు అవి చక్కగా చేసుకునే లెవెల్లో వాళ్ళు కూర్చోబెడుతున్నారు. వాళ్ళకి మనం శిరస నమస్కరించాలి ఎప్పుడైనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి సరికొత్త వీడియోతో మనం కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ. మర్చిపోయింది, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ గంట సింబల్ మీకు కొట్టండి. మరిన్ని ఆరోగ్యకరమైన టిప్స్తో మీ ముందరికి వచ్చేస్తాను. బాయ్. థ్యాంక్ యూ.